డ్రెస్సు రెడీ అయిందండి. వస్తున్నా. సార్ నమస్తే సార్, నా పేరు హర్నాథరావు అండి. నన్ను ఎవరో చంపడానికి ఫాలో అవుతున్నారని అనుమానంగా ఉందండి. ఎందుకు అనుమానం వచ్చింది? సార్ వారం రోజులుగా ఒక మారుతి వ్యాన్ నా వెంటపడి ఫాలో అవుతుందండి. వ్యాన్ నెంబర్ కూడా నోట్ చేశాను సార్. బిజినెస్ గొడవలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అబ్బే అదేం లేదు సార్, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవండి సార్. ఎవరికైనా అప్పున్నావా? లేదండి. 6 నెలల క్రితం బిజినెస్ లో నష్టం వచ్చి వెక్సేషన్ తో ట్యాంక్ బండి మించి దూకి చచ్చిపోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఆపి నాకు 4 లక్షలు ఇచ్చాడండి. 4 లక్షలు అప్పుగానా? అదేం చెప్పలేదండి. నా కళ్ళకు గంతలు కట్టి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఫోటోలు తీసి సంతకాలు పెట్టించుకుని డబ్బులు ఇచ్చి ట్రస్ట్ తరఫున సహాయం చేస్తున్నానని చెప్పాడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 4 లక్షలు అప్పుగా ఇచ్చాడంటే దీని వెనక ఏదో పెద్ద ర్యాకెట్ నడుస్తున్నట్టుంది. ఓకే, నీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాతో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్. అలాగే సార్. ఏ తప్పు చేయకుండా ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని సార్ చెప్పారు, అందుకే సెల్లో పెట్టాం. అర్థమైందా? ఒరే ఓబులేసు సార్, అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారంటారా? ఒకసారి అటు చూడండి. అయ్యి బాబు, ఇందులో మనిషి ఏమయ్యాడ్రా?